హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజైతే చాలా డిఫరెంట్గా గోధుమ పిండితో స్నాక్ ఐటమ్ అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. అసలు ఏంటి, అసలే ఎలా చేశారు, ఈ ఫ్లవర్ అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ పాటికి చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. మీకు ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే వీడియో మొత్తం అంతా అయితే చూడాలి. ఎవరు కట్ చేయకుండా చూస్తే మీకైతే ఆ ప్రాసెస్ అనేది అయితే అర్థమవుతుంది. అసలు ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకైతే చూపిస్తానండి. అసలు ఏ ఐటమ్స్ వాడాలి అనేది. హెల్త్కి మంచి ఐటమ్స్ మాత్రమే నేనైతే వాడుతూ ఉంటానండి. కాబట్టి ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను రండి. ఫస్ట్గా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. అంటే నేను ఒక కప్పు తీసుకున్నానంటే అంటే మెజర్మెంట్స్ అయితే ఏం లేవు. ఇదైతే కరాచీ నూకండి. జస్ట్ కొంచెం తీసుకున్నాను, సరిపోతుంది నాకైతే. ఆ పిండికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్గా అయితే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెము హీట్ చేయండి బాగా. హీట్ చేసిన తర్వాత వేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి గుల్లగా అయితే వస్తాయి ఆ ఫ్లవర్ అయితే. అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కారం వేసుకోండి. అంటే సరిపడినంత వేసుకోండి. అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం మరీ తక్కువ కాకుండా వేసుకోండి. సాల్ట్ కారం అయితే యాడ్ చేశానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయండి. ముందే వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. యాడ్ చేస్తే కారం ఒక దగ్గర, సాల్ట్ ఒక దగ్గర ఉంటుంది. అందుకని చెప్పి బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మీరు పిండిని ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇవి. మీరు నార్మల్గా అయితే కలపొద్దు. నేనైతే చాలాసేపు కలిపాను, చూశారు కదా. ఈ విధంగా వచ్చే వరకు అయితే బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత నేనైతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తానండి. పక్కన పెట్టేస్తే కొంచెం పర్ఫెక్ట్గా అయిపోతుంది, చక్కగా మెత్తగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఒక ముద్దలాగా అయితే కొంచెం కొంచెంగా అయితే తీసుకుని చేస్తూ ఉంటానండి. మరి మొత్తం ఒకేసారి అంటే మనం చేయలేం కదా. అందుకని నేనైతే ఒక ముద్ద తీసుకున్నాను ఫస్ట్గా అయితే. చూసారుగా, ఈ ముద్దనైతే చక్కగా మనము చపాతీ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే పాముకుందామండి. బాగా పల్చగా పాముకోవాలండి, లేకపోతే అసలు ఆయిల్లో ఫ్రై అవ్వదు. నేనైతే చాలా పల్చగా పామేస్తాను. చూడండి, చూసారు కదా. నేనైతే ఇలా పెద్దగా ఒకసారి పామేశానండి. దీనిని ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. రౌండ్ సర్కిల్గా ఉండే గ్లాస్ తీసుకొని దానితో నేనైతే చిన్ని చిన్ని సైజెస్లో సర్కిల్స్ అనేవి కట్ చేశాను. అంటే అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఇలా కట్ చేసుకోవడం వల్ల. చూసారు కదా, గ్లాస్ కొంచెం షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి. చూసారుగా, ఈ సర్కిల్స్ అయితే నేనైతే ఇలా కట్ చేసేసానండి. ఇలా కట్ చేసిన తర్వాత అది లైన్గా చూడండి, ఒకదాని మీద ఒకటి అలా పెట్టిన తర్వాత స్లోగా సర్కిల్ చేయండి. ఇలా సర్కిల్ చేసేటప్పుడు మీరు కొంచెం గట్టిగా అంటే మరీ అలా ఫ్రీగా వదిలేయకుండా గట్టిగా పట్టుకోండి. 2 చేతులతో పట్టుకుంటే అది గట్టిగా అయిపోతుంది. లేకపోతే మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం విడిపోద్ది. అందుకని చెప్పి చూసారుగా, ఇలా సెంటర్కి ఇలా కట్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది కొంచెం ఇలాగా ఓపెన్ చేస్తే చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అయితే అయిపోతుందండి. చూసారుగా, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేస్తే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా మనమైతే అలానే చేసేసుకుందామండి. చూడండి, ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారు కదా, అందుకని. మొత్తం అయితే ఇలా ఓపెన్ చేస్తే చక్కగా ఆయిల్ అనేది లోనికి వెళ్తుందండి. వెళ్ళి చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది. నేనైతే మొత్తం ఇలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే చక్కగా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్లో వేసేటప్పుడు చాలా నెమ్మదిగా వేసుకోండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేసాము అంటే అసలు అవి ఫ్రై అయితే అవ్వవండి అసలు. అందుకని చెప్పి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. ఇంకొకటి ఏంటంటే
మీడియంలో మాత్రమే పెట్టి ఫ్రై చేయాలండి ఇది. హైలో పెట్టారంటే అసలు తినడానికి కూడా మనకు అయితే ఉపయోగపడవు. అందుకని చెప్పి నేను ముందే చెప్తున్నాను. చూసారుగా ఈ రెడ్ కలర్లో వచ్చే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అవుతాయండి, అయినా సరే ఏం ప్రాబ్లం ఏం లేదు. మనం తినేటప్పుడు ఎలానా తీసుకునేగా తినాలి. అందుకని చూడండి మ్యాక్సిమం అన్నీ బాగానే వచ్చాయి. ఈ విధంగా అయితే వస్తాయండి. ఇలాంటి సింప్లీ మెథడ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.